ఫ్రెండ్స్ షవర్మా అదొకటి గుర్తొస్తే చాలు తినాలనిపిస్తుంది. చూస్తేనేమో మళ్ళీ ఏం ఉండదు. చికెన్ మాడబెట్టి చపాతీలు వేసి మొహాన్ని కొడతారు. అయితే ఈ మధ్య రీల్స్ లోను న్యూస్ లోను బాగా చూస్తూ ఉండుంటారు. తర్వాత జరగబోయే యుగాంతం ప్రపంచాంతం ఇదంతా షవర్మాలు తినడం వల్లే జరుగుతుంది అన్నట్టు షవర్మా తిన్న ప్రతి ఎవడు పోతున్నాడని న్యూస్ లోను రీల్స్ లోను తెగ చూపిస్తున్నారు. అంటే తినేవాళ్ళు చాలా మంది హాస్పిటల్కి వెళ్తున్నారు అన్న విషయం కూడా నిజమే అనుకోండి. కానీ కేరళలో చూసుకుంటే అక్కడ సిచ్యువేషన్ మరీ దారుణంగా ఉంది. అక్కడ 16 ఏళ్ల ఒక అమ్మాయి నిజంగానే షవర్మా తినడం వల్లే చనిపోయిందని చెప్పి ఒక పెద్ద న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుంది. ఆ తర్వాత నిజంగానే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ మమ్మీ డైరెక్ట్ గా హైకోర్టుకి వెళ్ళిపోయింది. మీ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వబట్టే కదా వాళ్ళు అలా అమ్ముతుంది. ఆ షవర్మా తినడం వల్ల నా కూతురు పోయింది, దానికోసం నాకు ₹1,00,00,000 కాంపెన్సేషన్ కావాలని చెప్పి ఆవిడ హైకోర్టులో కేసేసింది. ఆ కోర్టు కేసులో బాగానే చాలా రోజులు నడిచింది. లాస్ట్ గా హైకోర్టు ఈ కేసు మీద ఏమని చెప్పిందంటే కేవలం గవర్నమెంట్ వాళ్ళకే దీని మీద మీ రెస్పాన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, షవర్మా గోల్ ఏంటి చెప్పండి అని చెప్పి అడిగింది. దాంతో గవర్నమెంట్ వాళ్ళు ఒక టీం వేసి అసలు ఏంటి షవర్మా, దీని బాధ ఏంటి, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, నిజంగా అయితే మనుషులు తినేదానా లేకపోతే మనిషి ఏది పడితే అది కనిపెట్టేసి తినేస్తున్నారా అని చెప్పి కమిషన్ వేసి చెక్ చేస్తే ఆ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే షవర్మా నిజానికి చాలా టేస్టీగా ఉంటుందండి, బయట చాలా మంది తినే ముక్కిపోయిన వంటల కంటే ఇది చాలా బెస్ట్. కాకపోతే ఈ షవర్మా దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత ఒక టైం దాకా మాత్రమే దాన్ని కన్జ్యూమ్ చేయాలి, ఒక టైం దాకే దాన్ని తినగలం. ఆ టైం అయిపోయిన తర్వాత దాన్ని తింటే మాత్రం జనాలకు అర్థాంతంగా ఏదో ఒకటి వచ్చి పోయే ఛాన్స్ బానే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు దీనికి హైకోర్టు ఏం చెప్పిందంటే కేవలం వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొన్ని రూల్స్ పాస్ చేసింది. అదేంటంటే షవర్మా తయారు చేసేవి అమ్మేవి విధానాలన్నింటిలో కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని రండి. షవర్మా అసలు ఎలా ప్రిపేర్ చేయాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు తినాలి, తయారు చేసిన తర్వాత ముక్కిపోయేదాకా ఆకుండా ఎన్ని రోజులు దాన్ని అమ్మాలి, ఇలాంటి గైడ్ లైన్స్ అన్నింటినీ పర్ఫెక్ట్ గా తయారు చేసి అసలు ఆ షవర్మాని చేసే వాళ్ళందరికీ ఇవి ఇన్ఫార్మ్ చేయాలని హైకోర్టు ఫైనల్ గా తీర్పిచ్చింది. అదే ఆ చేసే వాళ్ళందరూ పర్ఫెక్ట్ గా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్పింది. మన దగ్గర కూడా ఇలాంటి 4-5 గైడ్ లైన్స్ వస్తే బాగుండు. ఒక్క చికెన్ షాప్ చుట్టూ తిరిగినట్టు మా ఫ్రెండ్స్ అందరూ ఆ షవర్మా షాప్ చుట్టే తిరుగుతుంటారు. ఎవడు ఎప్పుడు పోతాడో తెలియట్లేదు. మీలో ఎవరికైనా షవర్మా అంటే ఇష్టమా? కామెంట్స్ లో చెప్పండి. ఫ్రెండ్స్, మనుషులు అన్నాక చాలా మంది చాలా వాటికి అడిక్ట్ అయి ఉంటారు. కొంతమంది డ్రింక్స్ కి అవుతారు, ఇంకొంతమంది కూల్ డ్రింక్స్ కి అవుతారు. కొంతమంది కొన్ని విషయాలకు బాగా బ్యాడ్ గా అడిక్ట్ అయిపోతారు. ఎవడు చెప్పినా మాత్రం ఎవడేంటున్నాడండి, దవడ పగల కొట్టి అది మానసావు అని చెప్పడం మించి మనం మాత్రం ఏం చేయగలం? ఇలా ఒక ఇద్దరు అడిక్షన్స్ ఉన్న వాళ్ళని చూస్తుంటాం. కానీ ఒక సిటీ జనాలందరికీ ఒకే అడిక్షన్ ఉంటే ఎలా ఉంటది? మెక్సికోలో చియాపాస్ అనే ఒక సిటీ ఉంది. వీళ్ళు అడిక్షన్ అనే మాటకి పరాకాష్ట లాంటి వాళ్ళు. మీరు అక్కడికి పోయి ఎవరైనా బాబు అది మానేయండి అయ్యా అని చెప్తే 4 రోజులు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మనకు కూడా అడిక్షన్ అయ్యేలా చేసేస్తారు. ఇంతకీ ఏం అడిక్షన్ అంటే కోకో కోలా. వీళ్ళు రోజుకి 2 లీటర్ల కోకో కోలా తాగుతుంటారు. ఎవరు ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కడు, నిజంగానే ఆ సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు యావరేజ్ గా 1 డేలోనే 2 లీటర్ల కోకో కోలా తాగుతూనే ఉంటారు ప్రతి డే. ప్రపంచం మొత్తం మీద చూసుకున్నా ఇంత కోకో కోలా ఎవరు తాగరంట. అంటే రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నా అమెరికా వాళ్ళు కూడా అంత తాగరంట, ఈ సిటీ వాళ్ళు తాగినంత దారుణంగా. అలా అయితే ఏమొచ్చిందో వీళ్ళకి, ఎందుకు ఇలా తాగుతున్నారు, ఏంటి ఇలా బాధ అంటే పాపం వీళ్ళ తప్పు కూడా అసలు ఏం లేదండి. విషయం ఏంటంటే ఇక్కడ అసలు డ్రింకింగ్ వాటర్ దొరకదంట. నీళ్లు లేనంత మాత్రాన కోకో కోలా ఎవడన్నా తాగేస్తాడా? నీళ్ళ కంటే సీపుగా అదేమో దొరుకుతుందా అంటే అవును, నిజంగానే నీళ్ళ కంటే సీపుగా ఈ కోకో కోలా దొరుకుతుంది. ఏమైందంటే 1994-95 ఆ టైంలో కోకో కోలా వాళ్ళు ఆ సిటీకి పోయి ఆ పక్కనే ఒక పెద్ద ప్లాంట్ ని పెట్టి సచ్చారు. మామూలుగా కోకో కోలాలో ఏముంటుంది, ఆ పురుగుల మంది అది కాకుండా ఎక్కువగా ఫుల్ గా ఉండేది వాటర్ కదా. ఆ వాటర్ కోసం వాళ్ళు ఆ సిటీలో ఉన్న నీళ్ళన్నీ చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ అన్ని ఎక్కడ నీళ్లు కనిపిస్తే అక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ నుంచి లాగిపడేసి వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ లో కోకో కోలా డబ్బాల్లో నింపతనే ఉన్నారన్నమాట. ఇంకో పక్క 4-5 నదులు కాలువలు ఏమైనా కనిపిస్తే ఈ కోకో కోలా మామూలుగా ఏ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినా ఏం చేసేటప్పుడైనా వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్ కంటే ఆ కోకో కోలా కంటే బయట వచ్చే వేస్టే గొట్టలకు ఎక్కువ వస్తుంది. వాటిని ఎక్కడ పడేయాలో తెలియక నదుల్లో కాలువల్లో అక్కడ పడేసుకుంటూ తిరుగుతున్నారు. ఓ పక్క పాపం వాళ్ళకి తాగడానికి నీళ్లే లేవు, ఇంకో పక్క కంపెనీ అక్కడే ఉంది, మ్యానుఫాక్చరింగ్ అంతా అక్కడే అవుతుంది కదా. దాని వల్ల వాటర్ కంటే సీప్ గా వాళ్ళు ఆ కోకో కోలాని ఆ ప్లేసుల్లో అమ్మి పడేస్తున్నారు. దీని వల్ల జనాలు ఇంకా ఇదే తాగడం మొదలు పెట్టేది. ఇక్కడ రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నా చాలా మంది జనాలు డయాబెటీసే పాపం బాగా ఎక్కువైపోయి ఆ కోకో కోలా తాగి చనిపోతున్నారంట. ఇంకా దాన్ని హెవీగా తాగితే ఎన్ని రకాల జబ్బులు వస్తాయో మీకు కూడా తెలిసే ఉంటది. ఇక్కడ కొంతమంది కోకో కోలా బాగా తాగి డయాబెటీస్ ఎక్కువై చనిపోతున్నాం అనుకోండి, వాళ్ళు చనిపోయాక దినాలు సెరమనీలు చేస్తారు కదా, ఆ సెరమనీల్లోని కూడా కోకో కోలానే ఫుల్ గా పెట్టి ఉంచుతారంట. ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ టైం బ్యాటరీని ఎవరు అసలు ఎలా ఇన్వెంట్ చేశారో చూద్దాం. ఎంతసేపు షవర్మాలు కూల్ డ్రింక్ మీద పడేడుతాం, అప్పుడప్పుడు నాలెడ్జ్ కూడా పెంచుకోవాలి కదా. అలాగని నాకేదో బ్యాటరీ వెనకాల ఉన్న సైన్స్ అంతా తెలుసని చెప్పట్లేదు, నాకు తెలిసిందేం చెప్తాను, మీకు అర్థమైంది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ టైం బ్యాటరీని 200 సంవత్సరాల క్రితం ఎలసాండ్ అనే ఒక వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాటరీని కనిపెట్టాడు. ఆ బ్యాటరీకి అతను వాల్టిక్ పైప్ అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. అయితే ఇంతకీ అతను ఆ బ్యాటరీని అసలు ఎలా తయారు చేశాడంటే జింకు ఇంకా కాపర్ ప్లేట్లను తీసుకున్నాడు. దాని మధ్యలో ఉప్పు నీళ్ళలో ముంచిన ఒక గుడ్డ
మొక్కను పెట్టేవాడు. అంటే ఈ విధంగా లైన్ లో గొట్లగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటా పోయాడు ఫుల్ గా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే కింద జింకు పైన కాపర్ వాడులు ఉన్నాయి కదా ప్లేట్లు. సో ఈ రెండింటి మధ్యలో కింద నుంచి పై దాకా ఒక వైర్ ని కనెక్ట్ చేశాడు. ఆ వైర్ కనెక్ట్ అయి ఉండటం వల్ల జింక్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని నెమ్మదిగా కాపర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి వైర్ లో నుంచి ఒక మూల నుంచి ఇంకో మూలకి ట్రాన్స్ఫర్ అవుతూ పోతున్నాయి. అటు నుంచి అటు పోతా ఉంటే మధ్యలో ఉప్పు నీళ్ళు తగులుతాయి కదా, దానిలో ఉన్న అయాన్స్ ఎలక్ట్రాన్స్ మిక్స్ అయిపోయి సొల్యూషన్ లా ఫామ్ అయిపోద్ది. సైంటిఫికల్ గా ఈ ప్రాసెస్ అయితే ఆక్సిడేషన్ ఇంకా రిడక్షన్ అని పిలుస్తారంట. మొత్తం మీద ఇక్కడ జరిగింది పెద్దగా ఏం లేదు. ఇక్కడ నుంచి అక్కడ కరెంట్ తిరుగుతూ ఉంటుంది అంతే. అలా కరెంట్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఏలెడితే ఏమైంది, షాక్ కొట్టింది. అలాగని అతను ఏలేం పెట్టలేదండి, బల్బు పెట్టాడు. దానివల్ల ఆ బల్బు వెలిగింది. దాని పేరు ఎలక్ట్రిక్ కరెంట్ కదా, అంటే ఎలక్ట్రాన్స్ యొక్క ఫ్లోనే మనకి కరెంట్ అయిపోయింది. మనం ఆ టైంలో కనిపెట్టిన చూసుకుంటే అంటే 100-200 సంవత్సరాల కంటే ముందు కనిపెట్టిన ఏ వస్తువులను చూసుకున్నా మనం బాగా అడ్వాన్స్ అయిపోయి, అంటే అప్పట్లో కనిపించిన వస్తువులన్నింటినీ పడేసి ఆ పాత వాటన్నిటిని పడేసి వాటన్నిటిలో కొత్తగా వచ్చిన టెక్నాలజీస్ని వాడుకుంటూనే పోయాం. కానీ ఇందులో చూసుకుంటే ఇప్పటికి కూడా సేమ్ బ్యాటరీలు తయారు చేయాలంటే అదే ప్రాసెస్ ని యూజ్ చేస్తున్నారు. అంటే అతను జింకు కాపర్ వాడాడు, మధ్యలో సాల్ట్ వాడాడు. దాని బదులు మనం ఏమన్నా వేరే మొక్కలు వాడుకో ఉండొచ్చు, వేరే మెటల్స్ వాడుండొచ్చు. కానీ చేసే ప్రాసెస్ మొత్తం అదే, కరెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి. అంటే అతను దానం చేసి బ్యాటరీలు మన మొహాన్ని కొడితే ఇప్పుడు కూడా అదే వాడుకుంటున్నాం. అర్థమైంది కదా? అర్థం కాకపోయినా నేనేం చేయలేను. మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్పాలంటే ఇప్పుడు కష్టం. ఫ్రెండ్స్, మీకు ఎమరాల్డ్ కాక్రోచ్ వాస్ప్ తెలుసా? ఎవడోడు పేరు భలే ఉంది అనుకుంటున్నారా? అదేం లేదు, ఇదే. దీని గురించి మాట్లాడుతున్నాం. చూడడానికి కలర్ఫుల్ గా జిగేల్ అంటూ ఉండొచ్చు. అయితే చూడడానికి బాగున్నవన్నీ మంచివి ఉంటే ఛాన్స్ లేదు అని చెప్పడానికి ఇదే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనిషి యొక్క కన్నింగ్, తెలివితేటలు, క్రూయాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ దానికి ఉన్న కాలంలో ఒక కాలు గోటుకు కూడా సరిపోవు. అంత పాపాత్మైన పాపం ఇదేం చేస్తుందా అని అంటే, మామూలుగా వీళ్ళ బ్యాచ్ లో ఫీమేల్స్ అనేవి ఉంటాయి కదా, అవి పెరిగి పెద్దవి పెళ్లి చేసుకుని పిల్లలు కానాలనే టైంకి అవి డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఒక మందపాటి దిట్టమైన పెద్ద కాక్రోచ్ని ఎత్తుక్కుంటాయి. ఆ బొద్దింక దగ్గరికి వెళ్లి దాంతో మంచిగా మాట్లాడి మాయ మాటలు చెప్పి నమ్మించి కవ్వించి పొట్టకలో లపక్కమని దాని వెనకాలన్న గోవు లాంటి దాంతో డంకి ఏదో దాంతో దాని పొట్టలో పొడిచేస్తుంది. అలా కాక్రోచ్ లోపల పొడిచేసి దాని లోపలికి వెనమస్ లిక్విడ్ లాంటిది ఏదో పంపించింది. ఆ కాక్రోచ్ బాడీ లోపలికి ఆ లిక్విడ్ పోగానే అప్పటి నుంచి పాపం ఆ కాక్రోచ్ ఎటు కాకుండా పోయిద్ది. అంటే దానికి ఏమవుతుంది, అది బతికే ఉంటది కానీ బతికున్న శవం లాంటిది, అది జాంబీ లెక్క అనమాట. ఇంకా ఇప్పుడు ఆ వాస్ప్ ఆ కాక్రోచ్ ను పట్టుకొని దాని దగ్గరకు వచ్చి దాని తల మీద మళ్ళీ పొడుచుద్ది. ఆల్రెడీ చంపి జాంబీ చేసేది కదా, ఇంకేం కావాలంటే ఈసారి దాని మెదడులో ఇంకో లిక్విడ్ ఏదో పంపించేసి దాని మెదడులో సర్జరీ ఏదో చేసేసి ఆ వాస్ప్ ఆ కాక్రోచ్ ఆ బొద్దింకని దాని వశంలోకి తెచ్చేసుకుంటది. ఆ కాక్రోచ్ ని పూర్తిగా వశపరిచేసుకున్న తర్వాత ఇంకా చూసుకోండి, ఇంకా కాక్రోచ్ ఆ వాస్ప్ ఏం చెప్పితే అదే చేస్తూ ఉండాలి జీవితాంతం. ఆ కాక్రోచ్ పూర్తిగా సరెండర్ అయిపోయి బానిసలా మారిపోద్ది. తర్వాత ఈ వాస్ప్ ఆ కాక్రోచ్ ని ఎలా పట్టుకొని పోయి దాని రూమ్ లోపల తీసుకొని వెళ్లి తలుపులు వేసేసి గడిపెట్టేస్తుంది. ఓసి దీని సైకోస్ వచ్చిన వాస్ప్ కాలేజ్ లో ఉన్నప్పుడే తన బ్యాచ్ లో ఎవరినొకరిని తగులుకోకుండా అపంశోభం కాక్రోచ్ వెనకాల ఎందుకు పడింది అని అనుకోకండి. అది రూమ్ లోపల తీసుకెళ్లిపోయి దాన్ని ఏం చేయదు, చేయాల్సినంత చేసింది, ఇంకేం చేసిద్ది. కానీ ఇప్పుడు దాని బాడీ లోపలికి, అదే ఆ కాక్రోచ్ బాడీ లోపల ఈ వాస్ప్ గుడ్లు పెట్టిద్ది. ఆ తర్వాత బయటకు వచ్చేసి తలుపులు క్లోజ్ చేసేసి వాస్ప్ బయటకు వెళ్ళిపోయి దాని పని ఏదో ఇంకా చూసుకుంటా ఉంటది. ఒక నెల రోజులు ఆ కాక్రోచ్లు అలా కష్టాలు పడుతూనే ఉంటది ఆ గదిలో. నెల తర్వాత దాని లోపల పెట్టిన గుడ్లు పెద్దవైపోయి దాని బాడీ లోపల నుంచి ఆ కొత్త వాస్ప్, ఇప్పుడే పుట్టిన వాస్ప్ కాక్రోచ్ చంపుకుంటూ బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకుంటూ వెళ్ళిపోద్ది. పుట్టుకతోనే కాక్రోచ్ చంపేసి మరి పుట్టింది కదా. దయాదాక్షిణ్యాలు, కరుణ, పాపం ఇట్లాంటి విషయాలు తెలియవు అనుకుంటా. ఫ్రెండ్స్, అమెరికాలో ఫ్రాంక్ మీట్స్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏంటంటే, అమెరికా యొక్క గవర్నమెంట్ ఉంది కదా, అది గాని పెద్ద మిషన్స్ ఏమైనా చేసింది అనుకో, మిషన్లు అంటే ఇప్పుడు చేస్తుంటది కదా, ఆఫ్ఘనిస్తాన్ మీద పడి దొరకడం, ఇరాన్ లోపలికి వెళ్ళి గెలకడం, పనామా లోపలికి వెళ్ళి పిసికేయడం, ఇలాంటి లిస్ట్ చెప్తా ఉంటే పోతానే ఉంటది. కానీ ఇంకా అమెరికాకి పనే ఉంది, ప్రపంచం మీద పడి అన్ని దేశాలను కోకడం తప్ప. అయితే అమెరికా ఈ విధంగా గెలుకుడేవాళ్ళు ఏం చేసినా వాటన్నిటిని మనోడు ముందే ప్రిడిక్ట్ చేసేసేవాడు. అబ్బాయి ఇడేమి జాతకాలు చెప్పే బ్యాచ్ కాదులేండి. అలాగని మన ఫ్రాంక్ ఏమి ఆఫ్ఘనిస్తాన్ గూడచారో తుర్క్మెనిస్తాన్ బాటసారో కాదు. మన ఫ్రాంక్ అమెరికాలో పిజ్జాలు అమ్ముతుంటాడు. అమెరికాలోనే డామినోస్ యొక్క చాలా బ్రాంచ్లు, పెద్ద షాపులు అక్కడ మనోడే ఓన్ చేస్తాడు. వాషింగ్టన్ డీసీలో చాలా షాప్స్ నడుపుతుంటాడు. మనోడు ఒకసారి ఏం గమనించాడంటే, ఒకసారి ఏమన్నా చాలా సార్లు అమెరికా గవర్నమెంట్ వాళ్ళు ఇట్లాంటి గబ్బు పనులు పెద్ద ఏమైనా చేయాలనుకున్నప్పుడు, అంటే చేసేటప్పుడు కానీ, చేసేసిన తర్వాత కానీ, లేకపోతే జనాలకి ఈ విషయాన్ని అనౌన్స్ చేసేటప్పుడు కానీ, అది జరగడానికి 3 రోజుల ముందు, ఎగ్జాక్ట్ గా 3 రోజుల ముందు ప్రతిసారి గవర్నమెంట్ బిల్డింగ్స్ లో, వైట్ హౌస్ లో, పెంట్ హౌస్ లో ఏదో ఒకటి ఉంటాయి కదా, అన్ని గవర్నమెంట్ హౌస్ వాళ్ళు ఎప్పుడు 20-30 పిజ్జాలు పర్ డే ఆర్డర్ చేసేవాళ్ళు. సడన్ గా 3 రోజుల ముందు, గబ్బు పనులు చేసే 3 రోజుల ముందు సడన్ గా కౌంట్ 100-150కి వెళ్ళిపోయేది పిజ్జా డబ్బాల కౌంట్. మన ఫ్రాంక్ దాన్ని పిజ్జా మీటర్ అని చెప్పి పిలుచుకుంటాడు. అంటే ఈ విధంగా గల్ఫ్ వార్ అయినప్పుడు, పనామా ఇన్వేజన్ కానీ ఇవన్నీ జరిగేటప్పుడు కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేసాడు. అంటే అలాంటిదే అదే జరిగిద్దని కాదు, ఎగ్జాక్ట్ గా 3 రోజుల ముందు అమెరికా మళ్ళీ ఏదో గజ్జి చేయబోతుంది అని మనోడు ముందే చెప్పాడు. మరి అమెరికా వాళ్ళు పెద్ద పనులు చేసి ఇట్లాంటివి చేసేటప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి తింటారా, లేదా 3 రోజుల్లో ఇంకో దేశాన్ని మనం లేపడేస్తున్నామని చెప్పి ఆనందంలో తింటారా తెలియదు. కానీ
తినడం మాత్రం పందికొక్కులాగా తింటూ పిజ్జాల మీద పిజ్జాలు ఆర్డర్ చేసేవాళ్ళు. అయితే ఈ ఫ్రాంక్ గడు మూసుకొని వాడు పని ఏదో ఒకటి చేసుకోకుండా అంటే కనిపెడితే కనిపెట్టాడు, వాడు ఏదో క్యాన్సర్ కి మందు కనిపెట్టాడు అన్నట్టు ఈ విషయాన్ని అమెరికాలో ప్రతి ఒక్కరికి చెప్పడం స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు, అంతా గోల చేశాడు. అప్పటి నుంచి ఇంకా అమెరికా గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసులోకి వీడి దగ్గర నుంచి పిజ్జాలు ఆర్డర్ చేయడమే మానేసింది. మూసుకొని పిజ్జాలు అమ్మకుండా వీడికి ఏమొచ్చిందో. ఓకే, మనం ఇప్పుడు ఇంతకీ ఆస్ట్రేలియా వాళ్ళు ఏం గెలుతున్నారో చూద్దాం. ఈ ఆస్ట్రేలియా వాళ్ళు స్క్వేర్ కిలోమీటర్ అదే అనే ఒక పెద్ద మెగా ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసుకున్నారు. నార్మల్ గా ఇది ఒక రేడియో టెలిస్కోప్ ప్రాజెక్ట్ లేండి. ఆస్ట్రేలియా ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ ని డీల్ చేస్తున్నారు. ప్రపంచంలో ఇప్పటిదాకా దీనికంటే పెద్ద రేడియో ఆస్ట్రానమీ ఫెసిలిటీ అనేది అస్సలు లేదు. వీళ్ళు దీన్ని లో ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ని డిటెక్ట్ చేయడానికి ఒక పెద్ద ఎడారిలో వందల కొద్ది యాంటీనాస్ పెట్టి మరీ చూడడానికి ట్రై చేస్తున్నారు. ఇది విన్నాక మీకు మొట్టమొదటిగా వచ్చే డౌట్, దేవసదవ అర్థమయ్యేలాగా ముందు తెలుగులో చెప్పిసావుదా అని నాకు తెలుసు. ఏం లేదండి, ఇప్పుడు ఆ ఇనప మొక్కలు అవన్నీ ఏరుకొని వచ్చి మంచిగా ఎడారిలో శుభ్రంగా లొకేట్ చేసుకుని దీని ద్వారా వీళ్ళు ఏం కనుక్కోవడానికి ట్రై చేస్తున్నారంటే డార్క్ మ్యాటర్, గ్యాలక్సీలు, యూనివర్సిటీలు, డార్క్ ఎనర్జీ, ప్లానెట్స్ అసలు ఇవన్నీ ఎలా పుట్టాయి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనమాట. అంటే మనకైనా ఎవరికైనా ఎక్కడ తెలుసు స్పేస్ లోంచి ఏ ఏలియన్ ఎప్పుడు వచ్చి భూమి మీద ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని ఇవాళ అండర్ అరెస్ట్ ఇద్దో అనేది ఎవరికీ తెలియదు. మనం స్పేస్ ని ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేస్తే మనం అంత తెలుసుకోవచ్చు ఈ అంతరిక్షం గురించి. ఎలాగో ఈ భూమి మీద మనుషులు చేసే ఏదో పనులకి భూమి ఎక్కువ బతకదు కదా, సో భూమి అంతా నాశనం అయిపోయాక మనం బాగా ఎక్స్ప్లోర్ చేసి పెట్టుకున్న ఏదో ఒక గ్రహం మీదకి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా డీప్ గా ఆలోచించి అంతరిక్షాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద మెగా ప్రాజెక్ట్ ని ఆస్ట్రేలియా వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసే ఇక్కడ దాకా అంతా బానే ఉంది కానీ వీళ్ళకి పాపం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. డబ్బులు ఏమైనా కావాలా వీళ్ళకంటే అదేం లేదు, ఉన్నాయి లేండి. దీనికోసం వీళ్ళు ఒక అద్భుతమైన లొకేషన్ ని ఆస్ట్రేలియాలో సెలెక్ట్ చేసుకున్నారు. 1,00,000కు పైగానే యాంటీనాస్ ని, చాలా సెన్సిటివ్ యాంటీనాస్ ని తీసుకొని వచ్చి పెట్టుకున్నారు. అంతరిక్షం నుంచి వచ్చే ఎటువంటి రేడియో వేవ్స్ అయినా చిన్నవైన బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. దీనికోసం వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఉండే ఒక అద్భుతమైన లొకేషన్ చూసుకున్నారు. ఇది ఎంత అద్భుతమైందంటే ఓన్లీ ఆకాశంలో నుంచి అంతరిక్షం నుంచి వచ్చే రేడియో వేవ్స్ మాత్రమే ఈ యాంటీనా మీదకి వచ్చేలాగా, అంటే ఈ అంతరిక్షానికి సంబంధించిన రాళ్ళు తప్పలే కాకుండా మనుషులు పంపించిన ఇనప మొక్కలు, శాటిలైట్ మొక్కలు చాలా దిగుతుంటాయి, పగిలిపోయినవి, పాడైపోయినవి కూడా తెగ దిగుతుంటాయి. అలాంటివి అసలు ఈ యాంటీనాస్ ఉన్న పై ప్లేసుల్లో తిరగకుండా ఉండే ఒక అద్భుతమైన లొకేషన్ చూసుకొని ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ లొకేషన్ లో అరేంజ్ చేసుకున్నారు. ఇంత బాగా అరేంజ్ చేశాక వీళ్ళకి ఏం అర్థమైందంటే పవర్ యాక్షన్ చేసి ఇవన్నీ బాగానే పెట్టాం కానీ ఇవి చిన్న సిటీలకు కూడా చాలా దూరంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక్కొక్క ఇనప మొక్క ఈ ప్లేస్ కి మోసుకొని వచ్చేసరికి అందరూ సచ్చిపోతున్నారంట. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇక్కడ చేయాలంటే ఇక్కడ నుంచి పెద్ద హైవే రోడ్లు మినిమం కొన్ని వేల కిలోమీటర్లు ఆస్ట్రేలియాలో ఎక్కడి నుంచో స్క్రాచ్ నుంచి వేసుకొని రావాల్సి వస్తుంది దీనికోసం, ఓన్లీ దీనికోసం మాత్రమే. మామూలుగా ఇక్కడైతే పాములు తేలు తప్ప ఇంకేం తిరగవు. ఇంకా మనిషి అయితే ఇటు సైడ్ కూడా రాడు ఆ వేడిని తట్టుకోలేక. ఇలాంటి లొకేషన్ చూసుకుంటే బెస్ట్ అని చెప్పి ముందు అనుకొని చూసుకున్నారు కానీ చూసుకున్నాక తెలిసింది ఏంటంటే ఇలాంటి లొకేషన్ వల్ల వీళ్ళకి బాగా బొక్క పడుతుందని. ఈ కన్స్ట్రక్షన్ కోసం ఆల్రెడీ ఎలాగో కోట్లు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇది కాకుండా కేవలం దీన్ని మెయింటైన్ చేయడానికి ఆ చుట్టుపక్కల రోడ్లు ఊర్లో వేయాల్సి వస్తుంది, అది కూడా వేల కిలోమీటర్ల రోడ్లు. దీని వల్ల మామూలుగా 5 ఏళ్ళు అయిపోయింది లేదా, బాగా కష్టపడి 5 ఏళ్ళలో ఏదో ఒక గ్రహాంతర కప్పనైనా దీన్ని ఉపయోగించి కనుక్కుంటానులే అని చెప్పి గట్టిగా ఉన్నోళ్ళు ఇప్పుడు 30 ఏళ్ళ టైం కావాలని చెప్పేది. 30 ఏళ్ళు టైం పెడితే అప్పుడు అయిద్దని చెప్తున్నారు. ప్రజెంట్ అయ్యేదానికంటే లక్షల కోట్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, టైం కూడా ఎక్కువ అవుతుందంట. పాపం సైంటిస్టులు అందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కాసుకొని కూర్చున్నారంట. ఇంత పెద్ద ఫెసిలిటీ ప్రపంచంలో ఏడలేదు. అది స్టార్ట్ అయిందంటే అక్కడ పోయి ఆకాశంలో ఏదో ఒకటి అట్లీస్ట్ ఏదో ఒక ఏలియన్ పిల్ల అయినా దొరకపోదా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నది. చూద్దాం అది కంప్లీట్ అయ్యాక ఏమేమి కనిపెడతారో దీని నుంచి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఉంటే మా ఛానల్ ని చెక్ చేసి చూడండి. బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.